Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. అందరూ చేతులు జోడించి కళ్ళను మూసుకొని ప్రార్థించండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయము మొదటి మాసము మొదటి వారం దేవా మమ్మల్ని నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. ప్రతి ఒక్క బిడ్డని నీ ఆధీనంలో ఉంచుకోండి నైనా. ఈ మాసం మొత్తము మంచిగా ఉన్న కృపను దయచేయమని అడుగుతున్నాను దేవా. ఎలాంటి అనారోగ్యం లేకుండా తొలగించమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా తెలిసి తెలియక చేసిన పొరపాట్లను క్షమించమని అడుగుతున్నాను రాజా. అయ్యా లేవ్య కాండం 5:5 ప్రకారం పాపాలను క్షమించమని అడుగుతున్నాను ప్రభువా. సామెతల గ్రంథం 16:1-2 ప్రకారం మా జ్ఞానం మా ఆత్మను శరీరం నీ వైపు ఉన్న కృపను దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా నీ వాక్కు విన కృపను మా మనసును నీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ నీ ఆధీనంలో ఉంచుకోండి అయినా. అయ్యా ఈరోజు మొట్టమొదటి రోజు శుక్రవారం రాజా. అయ్యా ఈ రోజు మమ్మల్ని నీ ఆధీనంలో ఉంచుకోండి అయినా. ప్రతి ఒక్క బిడ్డని స్తుతించి ఆరాధించి బలపరచుకుని అడుగుతున్నాను ప్రభువా. నీ వాక్కులో జీవించాలని ప్రార్థిస్తున్నాను అయినా. అయ్యా దేవా, ఎంతో మంది ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోయి చెప్పి సూసైడ్ చేసుకున్నారు దేవా. ముఖ్యంగా వాళ్ళని ఆధీనంలో ఉంచుకొని యవనస్తు బిడ్డని ఆధీనంలో ఉంచుకొని ప్రభువా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని ఆధీనంలో ఉంచుకొని అయినా. అయ్యా అనారోగ్యం లేకుండా తొలగించమని అడుగుతున్నాను రాజా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని ప్రార్థించమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా కీర్తన గ్రంథం 33:13 ప్రకారం ప్రతిదీ గమనించుచున్నావు దేవా. నీకు ఎంతో స్తోత్రం దేవా. అయ్యా ఎవరైతే అప్పు సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళని ఆధీనంలో ఉంచుకోండి దేవా. వాళ్ళని సమకూర్చుని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా నీ నామంలో ఏదైనా అడుగు ఇస్తానని చెప్పినావు దేవా. నీ వాక్కులు జీవించాలని చెప్పినావు నైనా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని ఆధీనంలో ఉంచుకోండి నైనా. ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారో దేవా వాళ్ళకు ఉద్యోగం సమకూర్చుని అడుగుతున్నాను ప్రభువా. వాళ్ళ పొరపాట్లను క్షమించమని అడుగుతున్నాను తండ్రి. వాళ్ళకు ఉద్యోగం సమకూర్చుని అడుగుతున్నాను రాజా. ఎవరైతే వివాహం లేదని బాధపడుతున్నారో దేవా వాళ్ళకి వివాహం సమకూర్చుని అడుగుతున్నాను. అయ్యా ఎవరైతే గర్భఫలం లేదని ఎంతో మంది బాధపడుతున్నారు దేవా, గర్భఫలంని సమకూర్చుని అడుగుతాను ప్రభావ. వాళ్ళ పొరపాట్లను క్షమించమని, తెలిసి తెలియక చేసిన పొరపాట్లను క్షమించమని అడుగుతాను ప్రభావ. ప్రతి ఒక్క బిడ్డని నీ ఆధీనంలో ఉంచుకోండి అయినా. అయ్యా చదువుకున్న బిడ్డని నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా చిన్నవారి నుంచి పెద్దవారిని నీ ఆధీనంలో ఉంచుకోండి అయినా. అయ్యా క్యాన్సర్ అని, టీబీ అని, షుగర్ అని, థైరాయిడ్ అని ఇంకా ఎన్నో చెప్పుకోలేకపోతున్నారు దేవా. ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు నైనా. కుంగి కుసించిపోతున్నారు దేవా. అయ్యా ఎవరు వినవాడు కాదు దేవా, నువ్వు వినవాడవి నైనా. నీకు ఎంతో స్తోత్రం ప్రభువా. మా ప్రార్థన ఆలకించి నడుతున్నాను దేవా. అయ్యా కన్నీటితో ప్రార్థిస్తున్నారు దేవా, హృదయ వేదనతో ప్రార్థిస్తున్నారు నైనా. అయ్యా ఎవరికి చెప్పుకోవాలని ఏడుస్తున్నారు రాజా. అయ్యా వాళ్ళ మొరని ఆలకించి నడుతున్నాను ప్రభువా. అయ్యా ఈ యావత ప్రపంచం కోసం సిలువలో వీళ్ళు ఆడుతున్నావు ప్రభువా. అయ్యా ఈ భారతదేశం నీ ఆధీనంలో ఉంచుకొని నైనా. అయ్యా ఈ పాపులను మార్చమని అడుగుతున్నాను ప్రభా. ఈ పాపులు పుణ్యతిగా మారాలని ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా ఈ లోకము నాశలో పడిపోయిన ప్రతి ఒక్క బిడ్డని నీ ఆధీనంలో ఉంచుకొని దేవా. అయ్యా మా కంటి చూపుతో చూడలేనివని చూస్తున్నాము ప్రభువా. అయ్యా ఈ కంటి చూపుని నీ ఆధీనంలో ఉంచుకొని దేవా. అయ్యా ఏ పాపం చూసినామో క్షమించమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా మా నోటి ద్వారా ఎలాంటి మాటలు మాట్లాడినట్టయితే క్షమించమని అడుగుతాను ప్రభువా. అయ్యా నీకెంతో స్తోత్రం ప్రభువా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన రాజా. అయ్యా నేను స్తుతించేటప్పుడు మమ్మల్ని నీ ఆధీనంలో ఉంచుకున్నానైనా. అయ్యా చుట్టుముట్టుని దేవత ఉంచమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా నీ ముళ్ళ కంచెను వేయమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా నీ సన్నిధి పెన్నిదని చెప్పినావు ప్రభువా. అయ్యా నీ ఒక్క మాట పలికిన స్వస్థత పొందుతాను చెప్పినావు ప్రభువా. నీకు ఎంతో స్తోత్రం ప్రభువా. అయ్యా నీ ఒక్క మాట పలికిన చాలును తండ్రి. అయ్యా యావత్ ప్రపంచం నీ ఒక్క మాట పలికిన విన కృపను దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని నీ ఆధీనంలో ఉంచుకున్నా. అయ్యా నీ వాక్కు గుర్తించలేకపోతున్నాము దేవా. నీ వాక్కుని మరిచిపోయి ఉన్నాము ప్రభా. నీ వాక్కుకి వ్యతిరేకంగా వెళ్ళిపోయినాము రాజా. అయ్యా నీ వాక్కు వచనం ఏంటో తెలియలేకపోతుంది రాజా. పనికి రానివని చెవులో వింటున్నాం ప్రభా. మార్కు సువార్త 4:9 ప్రకారం దేవా నీ వాక్కు మా చెవులో శ్రద్ధగా విన కృపను దయచేయమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకమందు మా యొక్క తండ్రి నీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మనము నేటికి ఇవ్వండి,
మాయ తప్పిన వారు మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన నుండి ప్రవేశంగా కీలను రక్షించండి. ఆమేన్. దేవరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశించిన వారు మీరే, మీ గర్భఫల మందు చేస్తూ ఆశించిన రగడి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ముల మా కొరకు ఇప్పుడు మరణం ప్రార్థించండి. ఆమేన్. దేవరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశించిన వారు మీరే, మీ గర్భఫల మందు చేస్తూ ఆశించిన రగడి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ముల మా కొరకు ఇప్పుడు మరణం ప్రార్థించండి. ఆమేన్. దేవరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశించిన వారు మీరే, మీ గర్భఫల మందు చేస్తూ ఆశించిన రగడి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ముల మా కొరకు ఇప్పుడు మరణం ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం కలుగును గాక. ఓ నా యేసు, పాపాత్ముల పాపం క్షమించి మన ఆత్మను కాపాడండి. దేవుని కుమారుని శ్రీమోక్షాన్ని చేర్చండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. దేవుని స్తుతించి ఆరాధించి దేవుని పట్ల భయము, భక్తి, విశ్వాసం కలిగించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం ప్రకారం మనలో భయము, భక్తి, విశ్వాసం కలిగించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, లోకాన వెలుగు ప్రసరించు దేవా, నా ఇంటి దీపం వెలిగింపరావా. లోకాన వెలుగు ప్రసరించు దేవా, నా ఇంటి దీపం వెలిగింపరావా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నా ఇంటి దీపం వెలిగింపరావా. నా ఇంటి దీపం వెలిగింపరావా. లోకాన వెలుగు ప్రసరించు దేవా, నా ఇంటి దీపం వెలిగింపరావా. అవును దేవా, ఈ లోకానికి మేము వెలుతురుగా ఉండే కృపను దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఎప్పుడు ఈ చీకట్ల నుంచి వెలుతురుగా మార్చమని అడుగుతున్నాం ప్రభా. అవును దేవా, మాలో విశ్వాసము కోల్పోయినాము రాజా. అయ్యా, నిన్ను ఎలా స్తుతించలేకపోతున్నాము నైనా. అనారోగ్యంతో కుంగి కుసించిపోతున్నారు దేవా. అయ్యా, నిన్ను తెలిసి కూడా నిన్ను వ్యతిరేకించున్నావు రాజా. అయ్యా, నీ వాక్కు వినలేకపోతున్నాను నైనా, మోకరించి ప్రార్థించలేకపోతున్నాను ప్రభువా. మనసుకు శక్తిని దయచేయు, నాలోని విశ్వాసం కోల్పోకుండా. మనసుకు శక్తిని దయచేయు, నాలోని విశ్వాసం కోల్పోకుండా. హృదిలో ఆశలను దూరపరచు, హృదిలో ఆశలను దూరపరచు. నీలో సదా జీవింపా, నీలో సదా జీవింపా. లోకాన వెలుగు ప్రసరించు దేవా, నా ఇంటి దీపం వెలిగింపరావా. అవును దేవా, మనసుకు శక్తిని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా, నిన్ను స్తుతించలేక ఆరాధించలేక నీ వాక్కు వినలేకపోతున్నాను ప్రభా. అయ్యా, చేయి పనులల్లా దీవించమని అడుగుతున్నాను ప్రభా.
మా కోసం కొట్టాడు ఎంతో స్తోత్రం. మా పాపములన్నీ మన్నించమని అడుగుతున్నాను ప్రభా, మన్నించమని అడుగుతున్నాను ప్రభా. నీ శిలువ రక్తంతో అభిషేకించమని నీకెంతో స్తోత్రం ప్రభా. హల్లెలూయా 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 స్తోత్రం 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 ప్రభా. మా పాపములన్నీ మన్నించమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి ప్రతి పశ్చాత్తాపపడి నేను తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి నీకెంతో స్తోత్రం ప్రభా, నీకెంతో వందనాలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. మా ప్రతి ఒక్క పాపములని మన్నించమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నీకు పేరు పేరున నీకే సమర్పిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ నీ ఆదిములో ఉంచుకోమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నీకెంతో స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ నీ ఆదిములో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నీకెంతో స్తోత్రం ప్రభా. సైతాన్ మార్గంలో ప్రతి ఒక్క బిడ్డ వెళ్ళకుండా నీ మార్గంలో వెళ్ళాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని దీవించమని అడుగుతున్నాను ప్రభా, కాచుమని అడుగుతున్నాను ప్రభా. నైనా నీకెంతో స్తోత్రం ప్రభా. ఫస్ట్ రోజు ప్రతి ఒక్క బిడ్డ పశ్చాత్తాపం పడాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నీ ఆదిలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని దీవించమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి పడకలు ప్రతి ఒక్క బిడ్డని లేవనెత్తమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని నీ ఆదిలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నీకెంతో స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని దీవించమని అడుగుతున్నాను ప్రభా, కాచుమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్క పాపంలని మన్నించమని అడుగుతున్నాను ప్రభా. నిన్ను స్తుతించి ఆరాధించే బిడ్డగా ప్రతి ఒక్క బిడ్డ మార్చమని అడుగుతున్నాను తండ్రి. నీ వాక్యం బోధించే బిడ్డగా మార్చమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నీకెంతో స్తోత్రం ప్రభా. మూల మూలను స్తుతించి ఆరాధించాలని ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి సౌలను పాపిని మార్చవు ప్రభా, ఈ లోకాన్ని మార్చమని అడుగుతున్నాను ప్రభా. చుట్టుముట్టుని దేవదూతని పెట్టు ప్రభా. తండ్రి నీ ముళ్ళ కంచి నేయమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నీకెంతో స్తోత్రం ప్రభా. తండ్రి మాసం నీ ఆదిలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభా. ఎటువంటి అనారోగ్యం రాకుండా చూడు ప్రభా. అప్పు సమస్యల మునియాలు ప్రభా విడుదల దయచేయమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నీకెంతో స్తోత్రం ప్రభా. తండ్రి ఎవరెవరు మాంత్ర శక్తిలో బంధింపడు ప్రతి ఒక్క బిడ్డ విడుదల దయచేయమని అడుగుతున్నాను ప్రభా. యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నీకెంతో స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ నీ ఆదిలో ఉంచుకోమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని దీవించమని అడుగుతున్నాను ప్రభా. చిన్నవారి నుంచి పెద్దవారిని నీ ఆదిలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్క ప్రేయర్ విన్నపాన్ని ఆదిలో ఉంచుకుంటాను. క్రనిది ప్రార్థనని ఆదిలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్క అనాథ బిడ్డని ఆదిలో ఉంచుకోమని తండ్రి. వాళ్ళ మొరను ఆలకించమని అడుగుతున్నాను తండ్రి. వాళ్ళ పాపంలని మన్నించి స్తుతించి ఆరాధించే ప్రతి ఒక్క బిడ్డని మార్చమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నీకెంతో స్తోత్రం ప్రభా. నీకెంతో వందనాలు తండ్రి. రాజాది రాజురా నీకెంతో స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని సిల్వ రక్తంతో అభిషేకించమని అడుగుతున్నాను ప్రభా. లైవ్ చూసే వారందరినీ ఆదిలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి వాక్యంలో వెళ్ళేటప్పుడు మా ఆత్మ జ్ఞాన శరీరం నీ ఆదిలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభా. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్న తొలగించమని అడుగుతున్నాను తండ్రి. చుట్టుముట్టుని దేవదూతని పెట్టమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నీకెంతో స్తోత్రం ప్రభా. తండ్రి నీకెంతో వందనాలు తండ్రి. ప్రభా మా థాట్స్ ని మార్చమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి మా థాట్స్ లో నీ వాక్యం ని నింపుమని అడుగుతున్నాను ప్రభా. లోకమనే ఆశలో పడకుండా చూడమని అడుగుతున్నాను ప్రభా. చుట్టుముట్టుని దేవదూతని పెట్టుమని అడుగుతున్నాను తండ్రి. నీ ముళ్ళ కంచు నేయమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నీకెంతో స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని దీవించమని మా నాజరైన యేసుక్రీస్తు పాదాల చెంత సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah.
ప్రేమ నీవే. అవును దేవా, నాలో నీవే ఉండాలని ప్రార్థిస్తున్నాను నాయనా. నువ్వు లేకనే ఎలా చెల్లా చెదురు అయిపోయినారు రక్ష. మా అంతరాత్మను నీ ఆధీనంలో ఉంచుకొని దేవా, రోమా 8:16 ప్రకారం నీ ఆత్మతో మా ఆత్మ జతపరచుకుని అడుగుతాను ప్రభా. కన్నీటి బ్రతుకును నేనుండగా ఓదార్పు నీవై వచ్చావే. కన్నీటి బ్రతుకును నేనుండగా ఓదార్పు నీవై వచ్చావే. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. నాలో నీవే, నా అంతరాత్మ నీవే, నా అనంత ప్రేమ నీవే. అవును దేవా, అయ్యా ప్రతి ఒక్క బిడ్డ కన్నీటితో ప్రార్థిస్తున్నారు దేవా. అయ్యా రోజు ఏడ్చుచున్నారు ప్రభా, హృదయ వేదనతో ప్రార్థిస్తున్నారు నైనా. అయ్యా ఎంతో మంది అనారోగ్యంతో బాధపడి కన్నీటితో ప్రార్థిస్తున్నారు దేవా. అయ్యా వాళ్ళ మొరను ఆలకించున్నాడు దేవా. అయ్యా డబ్బు లేదని ఎంతో మంది బాధపడుతున్నారు దేవా. తినలేక తిండి లేదని బాధపడుతున్నారు రక్ష. అయ్యా తినలేక వారికి సమకూర్చుమని అన్నాడు చెప్పినావు దేవా. బట్టలేని వారికి బట్టలు సమకూర్చుమని అడుగుతున్నావు రక్ష. రోజంతా కుంగిపోతున్నావు నైనా. అయ్యా నిన్ను స్తుతించలేకపోతున్నాను దేవా. అయ్యా రోజంతా ఏడ్చుకునే ఉన్నాను రక్ష. ఓదార్చేవాడు ఎవరు లేరు రక్ష. అయ్యా నీ సన్నిధిలో మొరపెడుతున్నాము రక్ష. అయ్యా ఓదార్చేవాడు నీవే ప్రభువా. నా వారినందరి కోల్పోయినా నా తోడు నీవై వచ్చావే. నా వారినందరి కోల్పోయినా నా తోడు నీవై వచ్చావే. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా. నాలో నీవే, నా అంతరాత్మ నీవే, నా అనంత ప్రేమ నీవే. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా స్తోత్రం, 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 స్తోత్రం రాజా. అయ్యా నీ కోట్లాది వందనాలు దేవా. అయ్యా నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన రాజా. అయ్యా నీ పరిశుద్ధాత్మ కుమ్మరించి పెడుతున్నాను ప్రభా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ పరిశుద్ధాత్మ కుమ్మరించడం ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా నీ వాక్కు ఏట తెలలేకపోతుంది రాజా. అయ్యా సొమ్మసిల్లిపోతున్నాము రాజా. అయ్యా అలసి సొలసి ఉన్న
నా వద్దకు రాని విశ్రాంతిని ఇస్తాను చెప్పిన ప్రభా. అయ్యా అలసి సొలసి ఉన్నారు రాజా. అయ్యా నిన్ను వ్యతిరేకించున్నారు ప్రభా. అయ్యా ప్రతి ఒక్క సంఘాన్ని నీ ఆధీనంలోంచుకొని దేవా, సంఘ కాపలని ఆధీనంలోంచుకొని దేవా, పాప మరి గోతులో పడకుండా చూడమని అడుగుతున్నారు ప్రభా. అయ్యా చూడలేను అని చూస్తున్నావు రాజా. అయ్యా ఈ పశ్చాత్తాప పడాలని ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా యావత్ ప్రపంచం కోసం సిలువలో వేలాడుతున్నావు దేవా, కొరడాల దెబ్బలు తినున్నావు రాజా. అయ్యా మమ్మల్ని ఆదిలో ఉంచుకోండి దేవా. అయ్యా ఈ పాపలను మార్చి నడుతున్నాను దేవా, నీకు ఎంతో స్తోత్రం ప్రభా. అయ్యా నా వారిని అందరినీ నేను కోల్పోయినా కానీ నేను కోల్పోకుండా చూడమని అడుగుతున్నాను ప్రభా. ఎవరు విడిచిపెట్టిన కానీ నీవు విడవనని చెప్పినావు నైనా. అయ్యా నీ మార్గంలో వెళ్ళ కృపను దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఈ వాక్కు మార్గంలో నడిపించే కృపను దయచేయమని అడుగుతున్నాను దేవా, నీకు ఎంతో స్తోత్రం ప్రభా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని ఆదిలో ఉంచుకోండి దేవా, నీకు ఎంతో స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా స్తోత్రం 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 రాజా. అయ్యా నీకు స్తోత్రం ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా స్తోత్రం 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 రాజా. అయ్యా నీకెంతో స్తోత్రం ప్రభా, నీకెంతో స్తోత్రం రాజా. అయ్యా నీ కోట్లాటి వందనాలు దేవా, నీ పరిశుద్ధాత్మ కుమ్మరించిన నీ కోట్లాటి వందనాలు దేవా. ప్రతి ఒక్క బిడ్డ నీ ఆధీనంలో ఉంచుకొని దేవా, మీకు 7:18-19 ప్రకారం మా పాపలని కాలికి నలగదొక్కబడుతున్నాను రాజా. అయ్యా అపోస్తులు 2:20 ప్రకారం మా కుడి పక్కనే ఉన్నాను దేవా, నీకెంతో స్తోత్రం ప్రభా. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నారా? అతని ప్రేమను మీరు తెలుసుకున్నారా? అవును దేవా, నీ కోసం వినలేము రాజా, నీ ప్రేమ గురించి తెలియదు రాజా. ఈ లోకం అనే ప్రేమని తెలుసు రాజా, నీ వాక్యం ఏంటో తెలియలేదు రాజా, నీ వాక్కు వచనం అంటే ఏంటో తెలియలేదు రాజా. అయ్యా నిన్ను ప్రేమించుచున్నాను ఆ మాటకి లోబడి ఉన్నారు రాజా. ఈ లోకం అనే నుంచి విడుదల కావాలని ప్రార్థిస్తున్నాను నైనా. గురించి ఎప్పుడైనా విన్నారా? అతని ప్రేమను మీరు తెలుసుకున్నారా? పాపులమైన మన కొరకై రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాపి పిలుచుచున్నాడు. పాపులమైన మన కొరకై రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాపి పిలుచుచున్నాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నారా? అతని ప్రేమను మీరు తెలుసుకున్నారా? అవును దేవా, నీ కొరకు తెలియలేదు రాజా. ఏటో వ్యర్థమైన మాటలు వినున్నాం దేవా, వ్యర్థమైన సినిమాలు చూసి దాని మీద ధ్యానించుచున్నావు నైనా. నీ వాక్యేటో తెలియలేదు రాజా. నేను ఎలా ప్రేమించాలో తెలియలేదు నైనా, నేను ఎలా స్తుతించాలని తెలియదు రాజా. నీ వాక్కు ఎలా చదవాలని ప్రార్థించలేకపోతున్నాడు దేవా. నీ కృపని వ్యర్థం చేస్తున్నారు దేవా, ఇలాంటి మాటలకి వ్యర్థం చేస్తున్నారు దేవా. అయ్యా నువ్వు ఇంకా సిలువలో వేలాడుతుండు నా పాపుల కోసం, ఈ పాపుల కోసం తిరిగి ప్రేమించి పిలుచుచున్నావు దేవా. ఇలాంటి ఘోరమైన పాపుల కోసం చనిపోయినావు తండ్రి. అయ్యా కొరడాల దెబ్బలు తిన్నావు ప్రభా. అయ్యా రక్తాన్ని చిందించున్నావు దేవా. మా ఒంటిలో కొద్ది ఒక చుక్క బ్లడ్ వస్తేనే తట్టుకోలేకపోతున్నావు నైనా. నువ్వు ఎలా భరించున్నావు ప్రభా. 600 కొరడాల దెబ్బలు తినున్నావు రాజా. అయ్యా నీకెంతో స్తోత్రం ప్రభా, నీకెంతో స్తోత్రం రాజా. ఈ యావత్ ప్రపంచం ఇంకా మార్చి నడుతున్నాం దేవా. ఇంకా కరువు ఎందుకు వస్తుందంటే ఇలాంటి మురుకులు, ఇలాంటి వ్యర్థమైన మాటలు, ఇలాంటి వ్యర్థమైన చేతలు దేవా, ఇలాంటి వారిని మార్చి నడుతున్నారు ప్రభా. నీ వాక్యతలకు తెలియపరచాలని రోజు బోధించుచున్నారు నైనా దైవ సేవకులు. ప్రతి ఒక్క బిడ్డ వినాలని ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా లైవ్ చూసిన ప్రతి ఒక్క బిడ్డ పశ్చాత్తాపం పడాలని ప్రార్థిస్తున్నాను దేవా. వాళ్ళ పొరపాట్లను క్షమించు నడుతున్నాను దేవా. నువ్వు ప్రేమగల దేవుడు నైనా, నువ్వు ప్రేమించేవాడు దేవా. అయ్యా నీ ప్రేమ ఏంటో తెలియలేదు రాజా. నీ ప్రేమలో నీలమైపోతే ఆటోమేటిక్ గా మారిపోతాం ప్రభా. నీకు ఎంతో స్తోత్రం ప్రభా.
ప్రతి ఒక్క బిడ్డ నీ హాదిలో ఉంచుకోమని మా నాథుడైన యేసుక్రీస్తు తిరుపాతల చెంత అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. వెరీ గుడ్ వర్షిప్. మొదటి శుక్రవారం ప్రభులో బాగా లీనమై ప్రభుని పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ప్రభుని స్తుతించి ఆరాధించిన అందరికి కూడా ప్రభు పేరిట శుభాభివందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. లోకానికి వెలుగు మన శ్రీ యేసుక్రీస్తు. ఈ లోకానికి వెలుగు మన శ్రీ యేసుక్రీస్తు. ఈ లోకానికి వెనుతిరగకుండా చూసే దేవుడు మన శ్రీ యేసుక్రీస్తు. ఈ లోకానికి వెలుగు మన రక్షకుడు. ఈ లోకానికి వెలుగు మన రాజ్యాది రాజు. ఈ లోకానికి వెలుగై ఉండడానికే చీకటిను మనల్ని విడిపించడానికి వచ్చిన మన తండ్రి యేసుక్రీస్తు మనల్ని విడిపించే నాథుడు, పరమ వైద్యుడు. పాపం నుండి వైదొలిగి నిన్ను పవిత్రమైన సన్నిధిని నిలబెట్టడానికి వచ్చిన అత్యున్నత సింహాసనంపై కూర్చున్న నా తండ్రి యేసుక్రీస్తు. ఆయన యందు రుచి చూచువాడు, ఆయన వాక్కును ఆయన రుచి చూచువాడు లోకానికి వెలుగుగా నిలబడును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగము మొదటి శుక్రవారము. ఈ మాసము దేవుడు ఈ మాసం మొత్తం అంతటా కూడా 30 రోజులు ప్రభు అందరినీ కూడా ఆయన వాక్కుతో, ఆయన వచనంతో, ఆయన సన్నిధిలో మిమ్మల్ని నింపి నడిపించును గాక. ఆయన యథార్థమైన సత్యంలోకి, ఆయన కృప, ఆయన మహిమలోకి మిమ్మల్ని అందరినీ కూడా పవిత్రమైన బిడ్డలుగా సిరి సంపదలతో మిమ్మల్ని అందరినీ నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్. యోహాను సువార్త 8వ అధ్యాయము వచనములు 12 నుండి 15 వరకు. కొత్త నిబంధన యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనము. యేసు మరల వారితో, లోకమునకు వెలుగును నేనే. నన్ను అనుసరించువాడు అంధకారమున నడవక జీవమనే వెలుగును పొందును అనెను. పరిసయ్యులు ఆయనతో, నిన్ను గురించి నీవే సాక్ష్యము చెప్పుచున్నావు, నీ సాక్ష్యము సత్యమైనది కాదు అని పలికిరి. అందుకు యేసు, నన్ను గురించి నేనే సాక్ష్యము చెప్పుకొనును, అది సత్యము. ఏలైనా నేను ఎక్కడి నుండి వచ్చితినో అక్కడకు వెళ్ళుచున్నాను, నేను ఎరుగుదును, కానీ నేను ఎక్కడి నుండి వచ్చితినో అక్కడకు వెళ్ళినచో మీరు ఎరగరు. మీరు కేవలం మానవ స్వభావమును అనుసరించి తీర్చుచున్నారు. నేను ఎవరిని తీర్పు చెయ్యను. నేను తీర్పు చేసినాను, నా తీర్పు సత్యమైనది. ఏలైనా వాస్తవముగా తీర్పు చెప్పినది నేను ఒక్కడనే కాదు, నేను నన్ను పంపిన తండ్రియు తీర్పు చేద్దురు. ఇది ఏలిన వారి యథార్థమైన సత్యము. క్రీస్తువా నీకే స్తుతి క్రీస్తువా నీకే ఎనలేని స్తుతులు, మహిమలు, ఘనతలు, ఆరాధనలు అన్ని కూడా 1000 కోట్ల స్తుతులు, ఆరాధనని కలుగజేయుగాక. ఆమేన్. 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 దైవ బిడ్డలారా, ఈ వచనాన్ని చాలాసార్లు మనం విని ఉంటాం. చదివితున్న ప్రతిసారి, బోధిస్తున్న ప్రతిసారి ఒక నూతన అర్థము, ఒక నూతన సత్యము ఈ వచనం నుంచి వెలిగిస్తుంది. ముఖ్యంగా ఇంత గొప్ప వచనాన్ని సమాధుల్లో, అనగా గ్రేవ్యార్డ్స్, అక్కడ రాసి పెట్టి ఉంటుంది. 2 వాక్యాలు బాగా రాసి పెట్టి ఉంటాయి సమాధుల్లో. ఒకటి, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద రెజరెక్షన్, అండ్ ఐ ఆమ్ ద లైట్ టు ద వరల్డ్.
మామూలుగా మనం బోయగూడ సిమెట్రీకి వెళ్ళినా, అమ్మగూడ సిమెట్రీకి వెళ్ళినా, మెట్టిగూడ సిమెట్రీకి వెళ్ళినా, ఏ సిమెట్రీకి వెళ్ళినా, ప్రొటెస్టెంట్ వారి కానీ క్యాథలిక్ వారి సమాధుల మధ్య వెళ్తే ఈ 3 వచనాలు, ఈ 2 అధ్యాయాలు 2 వచనాలు స్పష్టంగా ఉంటాయి. ఒకటి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మరియు ఇది ఒక వచనం, ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను. దయబిడ్డలారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు పరిసర్యలతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, నేను ఈ లోకానికి వెలుగుగా ఉన్నాను, నన్ను అనుసరించువాడు చీకట్లో పడిపోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వచనంను యేసుక్రీస్తు ఎందుకు పరిసర్యలతో మాట్లాడాడు? పరిసర్యలు చీకటి జీవితం జీవించుచున్నారు. అందుకే ఆయన వద్దకు వెళ్ళి ఆయన వాళ్ళతో యేసు ప్రభు, మీరు చీకట్లో ఉన్నారు, నన్ను అనుసరించుడి, నన్ను వెంబడించుడి, నన్ను వెంబడించిన నాడు మీరు వెలుగులో నడుస్తారు. మీరు ఎప్పుడైతే వెలుగులో నడుస్తారో మీరు చీకట్లో ఉండరు అని ఆయన చెప్పిన వచనం. మరి పరిసర్లు కోపం వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, నీ గురించి నువ్వే సాక్ష్యం చెప్పుకుంటున్నావు, ఇది కరెక్ట్ కాదు, నీ గురించి నువ్వు సాక్ష్యం ఎప్పుడైతే చెప్పుకుంటున్నావో నువ్వు తప్పుగా మాకు కనిపిస్తున్నావు, తప్పుగా మాకు వినబడుతున్నావు, కాబట్టి నీ గురించి నువ్వు తీర్పిచ్చుకోకు అని అంటారు వాళ్ళు. చూడండి, ప్రపంచం ఒక చరిత్ర, ద వరల్డ్ హిస్టరీ ఆఫ్ ది యూనివర్స్, హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ ఈస్, ప్రపంచంలో ముందు చీకటే ఉండింది. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయము వచనంలో 1, 2, 3 చదవాలని సిస్టర్ గారిని ప్రభుపేట కోరుచున్నాం. పాత నిబంధన ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృజించెను, భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా నుండెను, అంధకారము అగధ జలముల మీద వ్యాపించి ఉండెను, దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరగాడుచుండెను. దేవుడు ముందు ఆదిలో భూమి ఆకాశము సృజించెను, భూమికి ఒక ఆకారం అనేది లేనప్పుడు ఆ ఆకారం లేని భూమి మీద యావత్తు నీరు నింపబడి ఉంది. ఆ నీరు చీకటిలో ఉన్నది. అంటే ఈ లోకంలో ముందుగా ఉండింది అంధకారమే. అలా అని ఈ లోకం అప్పటికి సైతాను సొంతం అయిపోలేదు, అంధకారం ఉండినది, చీకటి. అప్పుడు పరలోకానికి భూలోకానికి ఎక్కడ కూడా మధ్యలో పైకప్పు లేదు, అంటే స్కై అనేది లేదు. పరలోకం నుంచి భూలోకం విజిబుల్. ఆ పరలోకం నుంచి వచ్చే నీళ్ళంతా భూలోకంలో జమ అయ్యేది. అందుకే నీరు భూలోకం మీద ఎంత ఉందో పరలోకంలో అంతే ఉంది, అంతకన్నా ఎక్కువనే ఉండవచ్చు కూడా. భూలోకంలో నీరు ఎందుకు ఎక్కువ ఉంది అంటే ముందు నీరే ఉండింది భూలోకం పైన, ప్లస్ చీకటి. ప్రపంచంలో దేవుడు వచ్చి ముందు దేన్ని తొలగించాడు అంటే చీకటినే తొలగించాడు. ఆయన సృష్టిలో ఆయన ముందు ప్రారంభంగా చెప్పిన మాట, ఆయన ముందు ప్రారంభించిన కార్యము చీకటిని తొలగించి వెలుతురుని తీసుకొచ్చాడు. చదువమ్మా 3వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు వెలుగు కలుగునుగా కాని దేవుడు ఆజ్ఞాపించెను, వెంటనే వెలుగు పుట్టెను. ఆమేన్. ఆ చీకటిని తొలగించి వెలుతురుని పుట్టించాడు. మరి వెలుతురు ఆల్రెడీ యెహోవా తండ్రి పుట్టించిన తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు ఎందుకు ఇక్కడ నేనే వెలుగు అని అంటున్నాడు? అంటే లోకం చీకటిగా ఉందా? చూడండి, ఆదికాండం 1వ అధ్యాయానికి యోహాను సువార్త 8వ అధ్యాయం 12, 13 వచనాలకి ఒక వ్యత్యాసం ఏంటంటే, అక్కడ పరోక్షంగా ఫిజికల్గా మెంటల్లీగా చూస్తున్న చీకటిని వెలుతురుతో దేవుడు తొలగించాడు. ఇక్కడ మన మానవుల జీవితంలో, పరిసర్యుల లాంటి జీవితం జీవిస్తున్న మన మానవుల చీకటి ఉంది, మనలో వెలుతురు లేదు. అనగా మనలో పాపం ఉంది, మనలో దైవత్వం లేదు. మనలో విశ్వాసం ఉంది కానీ విశ్వాసాన్ని వ్యక్తపరచము. మనలో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం కానీ దేవుడు మనం పెట్టట్లేదు. లెట్ వర్క్ as a system. చాలా రోజులు నా చేతి మీద సేవలు కంటిన్యూ రిలాక్స్.
ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. దేవుడు ఏమంటే మనలో ఉన్న చీకటి, ఆ పాపం అనే చీకటి నుంచి తొలగింపబడాలి అంటే యేసు అనే వెలుగు మనలో నింపబడాలి. యేసు అనే వెలుగును మనం వెలిగించుకోవాలి. మనలో ప్రపంచిక చీకటిని యెహోవా తండ్రి తొలగిస్తే మానవ చీకటిని తొలగించడానికి యేసు ప్రభు తనకు తానే వెలుగు అని అంటున్నాం. ఇప్పుడు వెలుగు అనగానే ఏమి? చీకటిని తొలగించడం అనేది మనం అనుకున్నాం, మొదటి మాట. రెండవ మాట ఏంటంటే యేసుక్రీస్తు ఎలా వెలుగుగా మారగలడు? ఎలా మారగలడు అంటే నీలో ఉన్న ప్రతి ఒక్క చీకటి అంధకార శక్తులను, Praise the Lord. Praise the Lord. నీలో ఉన్న చీకటి శక్తులు, సైతాన్ని తరిమే శక్తి యేసుక్రీస్తుకు ఒకడికే. Amen. Hallelujah. 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 ఎప్పుడైతే ఆయన నీ జీవితంలో వచ్చేస్తాడో సైతాన్ అక్కడ నిలబడలేడు, పారిపోతాడు. ఈ చీకటి రాజ్యం సైతాన్ రాజ్యం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. చీకటిలో సైతాన్ మాత్రమే ఉండగలడు. దైవను బిడ్డలు చీకటిలో ఉండడానికి ఇష్టపడరు. దైవ బిడ్డలారా, ఎప్పుడైతే చీకటి నీలో నింపబడి ఉండదో ఆ సైతాన్ శక్తిని, ఆ మాంత్రిక శక్తిని, ఆ దురాత్మ శక్తులను చీకటి నుంచి తొలగించబడాలి అంటే క్రీస్తు యేసే వెలుగుగా నిలబడి ఉన్నాడు. అందుకే అన్నాడు, నేను వస్తే నీలోని అసంపూర్ణమన్నీ కూడా తొలగిపోతాయి, ఏది కూడా ఉండదు. అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం అన్నాడు, నా అగ్ని నీలో వెలిగించాను. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 2 verse 5 says, యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం, ఈ సంవత్సరం ప్రమాణిక వాక్యం దేవుడు మనకి ఏమిచ్చంటే, నన్ను ఎప్పుడు నీలో రగిలించి పెట్టు, నా ఆత్మను నీలో ఎప్పుడు రగిలించి పెడతావో నేను నీలో వెలుగై ఉంటాను. ఎప్పుడైతే నేను నీలో వెలుగై ఉంటానో నీలో చీకటి శక్తులు, దురాత్మ శక్తులు, పాప శక్తులు, లోకపు క్రియలు, లోకపు శక్తులు ఉండవు. నేను వచ్చిందే మీ చీకటి జీవితాల్లో వెలుగును నింపడం. అప్పటి వరకు ఇజ్రాయెల్, యూదా, జెరూసలేము, బెత్లెహేము పట్టణాలు పాపముతో నింపబడి, లోక క్రియలతో నింపబడి, రోమా చక్రవర్తి ద్వారా బాధింపబడుతూ ఈరోజు రాజుని పరిపాలనలో ప్రపంచం మొత్తం కతలా కుతలమై పాపానికి దగ్గర, వ్యభిచారానికి దగ్గర, దొంగతనానికి దగ్గర, మోసగానికి దగ్గర, దైవ ఆలయంలో పాపములు, దైవ బోధకులు, పరిచర్యలు, ప్రధాన యాజకులు పాపములు నింపబడి ఉన్నారు. అటువంటి పాపపు లోకములో ప్రభు యేసుక్రీస్తు వెలుతురుగా నిలబడి ఉన్నాడు, వచ్చాడు. అందుకే పరిశీలనతో అన్నాడు, ఓ పరిశీలనారా, మీరు చీకటి జీవితం జీవించుచున్నారు, మీలో వెలుగు నింపడానికి నేను వచ్చాను. నన్ను వెంబడించుడి, నన్ను వెంబడించిన వాడు నిత్య నిబంధన కలిగి నూతన వెలుగులో జీవిస్తాడు. ఎప్పుడైతే తన వెలుగు అని తను ప్రకటించుకున్నాడో ప్రపంచంలో ఉన్న అన్ని దురాత్మలకు, ప్రపంచంలో అన్ని చీకటి శక్తులకు అర్థమైపోయింది, యేసు ప్రభు వెలుగని ప్రకటించుకున్నాడు. ఇంకా మనం ఏమీ చేయలేము. ఒక్కొక్క పరిస్థితి హృదయాల్లో, ఒక్కొక్క పరిస్థితుల ఆత్మలను పట్టి పీడిస్తున్న సైతాన్లకు వినబడింది ఆ స్వరం. అక్కడ ఫరిసీయులు ఒప్పుకోలేదు ఆయన వెలుగంటే, కానీ వాళ్ళ దురాత్మలకు అర్థమైపోయింది, వాళ్ళ చీకటి శక్తులకు అర్థమైపోయింది, ఈయననే మెస్సయ్య, ఈయననే రాజ్యాది రాజు, ఈయననే లోక రక్షకుడు, ఈయననే రాజ్యాది రాజు, దైవపుత్రుడు ఈతనే, దైవ కుమారుడు ఈతనే, మనల్ని వెళ్ళగొట్టి వీళ్ళకి స్వస్థ ఇచ్చేది ఈయననే, ఈ మెస్సయ్యే, ఈ యేసుక్రీస్తు వెలుగుగా ఉన్నాడు. కాబట్టి మనం ఇప్పుడు మన చీకటి రాజ్యాలు వదిలిపోవాల్సిన సమయం ఆసన్నమైందని ఫరిసీయుల్లో ఉన్న సైతాన్లు, వాళ్ళలో ఉన్న దురాత్మ శక్తులు, చీకటి శక్తులు అర్థం చేసుకొని ఆ ఫరిసీయుల ద్వారా యేసుక్రీస్తుతో వాదిస్తుంది. ఏమని? నిన్ను నువ్వు వెలుగని చెప్పుకుంటే సరిపోద్దా? వాళ్ళు ఉన్న ఆత్మలు, దురాత్మలు భయపడిపోయాయి. ఫరిసీయుల్లో ఉన్న ఆత్మలన్నీ భయపడిపోయాయి. కానీ లోపల నుంచి ఎక్కడో ఒక పోరాటం, మేము ఇవ్వము, మేము విడిచిపెట్టము, మేము ఈ ఫరిసీయులందరినీ మేము మా పాపంలో పడేసుకున్నాం. సో పాపపు లోకంలో ఉన్న ప్రతి ఒక్క సైతాన్, చీకటి శక్తి యేసుక్రీస్తు అంటుంది, నీకు నువ్వే సాక్ష్యం పలుకుంటున్నావు, నువ్వు వెలుగని నువ్వే ప్రకటించుకుంటావా? నువ్వు వెలుగని మేము చెప్పాలా? నువ్వే వెలుగని ఎలా చెప్పుకుంటావు? నీకు నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావా? ఎలా కొట్టుకుంటావు సెల్ఫ్ డబ్బా? అట్లా
నేను వెళ్తున్నాను చెప్పుకోలేదు, ఆయన్నే చెప్పుకోవాలి. అది సెల్ఫ్ డబ్బా కాదు, మీ అందరికి చావు దెబ్బ. హల్లెలూయా, హల్లెలూయా. సైతాన్ ఎప్పుడైతే నేనే వెళ్తూ ఉన్నాను, ఈ లోకానికి వెలుగు నేనని ఎప్పుడైతే యేసు అన్నాడో, దురాత్మ శక్తులకు, చీకటి శక్తులకి, లోకంలో జీవించిన ప్రతి పాప శక్తికి వణుకు పుట్టింది, భయం పుట్టింది. యేసుక్రీస్తు వెలుగు అంటున్నాడని. హల్లెలూయా. అప్పుడు పరిస్థితులు ఏమన్నారు? 13వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. పరిసయ్యులు ఆయనతో, నిన్ను గురించి నీవే సాక్ష్యము చెప్పుచున్నావు, నీ సాక్ష్యము సత్యమైనది కాదు అని పలికిరి. అందుకు యేసు, నన్ను గురించి నేనే సాక్ష్యము చెప్పుకోను, అది సత్యము. ఏలన్నా నేను ఎక్కడి నుండి వచ్చి తిను అక్కడకు వెళ్ళుచున్నాను, నేను ఎరుగుదును. కానీ నేను ఎక్కడి నుండి వచ్చి తినో అక్కడకు వెళ్ళినచో మీరు ఎరుగరు. మీరు కేవలం మానవ స్వభావమును అనుసరించి. ఎప్పుడైతే పరిస్థితులను చూసి నీకు నువ్వే సాక్ష్యం చెప్పుకుంటావా, నువ్వే వెళ్తున్నట్టు ప్రకటించుకుంటావా, అది కాదు, కరెక్ట్ కాదు, నువ్వు అట్లా చెప్తే నువ్వు అబద్ధపు మనిషివి, నువ్వు నిజమైన మనిషివి కాదు, నిజమైన మెస్సైవి కాదు అని పరిస్థితులు అన్నారు అన్నమాట. యేసుక్రీస్తు అన్నాడు, బిడ్డలారా నాకు నేనే సాక్ష్యం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు గుర్తుపట్టేంత ఓపిక, సమయము, అంత జ్ఞానం ఈ లోకంలో లేదు. చూడండి, చాలా చోట్ల యేసు ప్రభు తనను తాను అడుక్కున్నాడు అంటే ఈ అడుక్కున్నాడు, తనను తను వ్యక్తపరుచుకున్నాడు. ఏమని? మీకెవరో, మీకు మెస్సయ్య ఎవరో మీకు తెలుసా? యేసు ప్రభు లోకానికి వచ్చాడు మీకు తెలుసా అని అడిగాడు కొన్ని చోట్ల సువార్తల్లో. అని అడిగినప్పుడు చాలామంది ఏమనుకున్నారు అంటే, ఎందుకు ఇట్లా నేను తనకు తాను అడుక్కుంటున్నాడు? ఎందుకు అడుక్కున్నాడు అంటే, తన మెస్సయ్య అని ప్రపంచం గుర్తుపట్టలేకపోయింది. అంటే ప్రపంచం ఎందుకు గుర్తుపట్టలేకపోయిందంటే, ప్రపంచం వాక్య ప్రకారము, మోషే ధర్మశాస్త్రం ప్రకారము, లేదా నీతి నిబంధనల ప్రకారము జీవించట్లేదు. ఆ సమయం ఈ సమయంలో కూడా జీవిస్తుంది అనుకో. సో వాళ్ళకి వాక్య అవగాహన లేదు. యేసుక్రీస్తు ఒక పుట్టు గురించి చాలా మందికి అవగాహన లేదు. అప్పుడు ఆయన పుడతాడని, ఆయన పశువుల పాకలో పుడతాడని, ఒక కన్యకు జన్మనిస్తాడని, ఆయన పేరు ఇమ్మానుయేలు అని చాలా మందికి తెలియదు. ఆయన్నే మెస్సయ్య అని ప్రపంచం గుర్తుపట్టని తెలియదు. గొప్ప జ్ఞానం లేదు. ఎందుకంటే పరలోక సత్యాలు, పరలోక రాజ్యం అప్పట్లో రాలేదు. ఇంకా భూలోకంలో ఆ సమయంలో ఆయన ఉన్న కాలంలో ఎక్కడో మోసే ధర్మశాస్త్రం నడుస్తుంది, పాపకు పరిష్కారాలు నడుస్తున్నాయి, బల్లర్పులు నడుస్తున్నాయి. అంతెందుకు, పాపం ఎంత వికటించిపోయిందంటే, పాపం ఎంత అయిపోయిందంటే, ఈవెన్ పరిసర్యలతో పాటు దైవ బోధకులు, ప్రధాన యాజకులు కూడా మోసాలకు, దొంగతనాలకు, దైవ ఆలయంలో అలాంటి కార్యాలకు దోహదపడ్డారు. అలాంటి కార్యాలకు పాల్పడ్డారు. అందుకే వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు మెస్సయ్య ఎవరో, యేసయ్య ఎవరో. అప్పుడున్న యేసు ప్రభు అంటే ఆయన్నే. ఆ యేసు ప్రభు ఆ నిమిషమున ఈ లోకానికి తన పరిచయం పెంచుకోవడానికి, తననే మెస్సయ్య అని, మనల్ని కాపాడడానికి వచ్చిన దైవ కుమారుడు అతనే అని చెప్పుకోవడానికి ఆయన పదే పదే నేనే వెలుగై ఉన్నాను, నేను ఆత్మై ఉన్నాను, నేను మీ వద్దకు వచ్చి ఉన్నాను, నేనే మెస్సయ్య అని తనకు తానే ప్రకటించుకుంటున్నాడు కొన్ని చోట్ల. ఎందుకంటే ప్రపంచం ఆయన్ని పట్టించుకోవట్లేదు, ప్రపంచం ఆయన్ని గుర్తుపట్టలేదు. పట్టించుకోవడం పక్కన పెడితే ఆయన్ని గుర్తుపట్టలేదు చాలామంది. సరే, ఆయన గుర్తుపట్టాలంటే తనకు తాను ఐడెంటిఫికేషన్ చెప్పుకోవాలి కదా. అందుకే నేను వెలుగై ఉన్నాను, మీలోని చీకట్లను తొలగించడానికి, మీలోని చీకటిని చంపి నేను పుడతానని చెప్పాడు. అదే కాక యేసు ప్రభు బహు గొప్ప మాట ఇంకోటి ఏమన్నాడు అంటే, నేను ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలియదు, నేను ఎక్కడికి వెళ్తానో కూడా మీకు తెలియదు. చదువుమా వచ్చును. అందుకు యేసు, నన్ను గురించి నేనే సాక్ష్యము చెప్పుకొనును, అది సత్యము. ఏలనా నేను ఎక్కడి నుండి వచ్చి తినో ఎక్కడికి వెళ్ళుచున్నానో నేను ఎరుగుదును. కానీ నేను ఎక్కడి నుండి వచ్చి తినో అక్కడకు వెళ్ళినచో మీరు ఎరగరు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడి నుంచి వెళ్తాను, నా గమ్యం ఏమి, నా అంతం ఏమి నాకు తెలుసు.
నేను ఎక్కడ, నా ప్రారంభమేమి నా అంతమేమి తెలుసు. నేను పరలోకం నుంచి వచ్చాను, నా తండ్రి దగ్గర నుంచి వచ్చాను, వెలుతురై వచ్చాను, మళ్ళీ తిరిగి నా తండ్రి వద్దకే వెళ్తాను. ఈ లోకంలో వెలుతురు పంచి మళ్ళీ నా తండ్రి వెలుతురులోకి నేను వెళ్ళి నిలబడతాను నాకు తెలుసు. కానీ నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్తానో మూర్ఖులారా మీకే తెలియదు. తెలుసుకునే ఇంట్రెస్ట్ మీకు లేదు, తెలియపరుస్తుంటే వినే ఓపిక అంతకన్నా లేదు. కాబట్టి మీకు తెలియదు నేను ఎక్కడి నుంచి వచ్చాను, మీకు అవసరం కూడా లేదనుకున్నారు మీరు. నో ప్రాబ్లం. దాని తర్వాత మీరు కేవలం ఆయన అన్నాడు, మీరు కేవలం మానవ స్వభావముతో తీర్పులు విధిస్తున్నారు. మానవ స్వభావం అంటే మీకు మీరు కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. ఆ రూల్స్ని బట్టి కదా మీకు మీరే తీర్పులు విధించేసుకుంటారు. ఆ తీర్పులు, ఆ మాటలు అవి ఏవి కూడా నా నుంచి రాలేదు, నా తండ్రి నుంచి రాలేదు, మీకు మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మీకు మీరు ఏర్పాటు చేసుకున్నారంటే మిగిలిన సైతాన్ని దాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. దైవం నేను ఏర్పాటు చేసి పెట్టాను. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంతకి అర్థమవుతుందా? ప్రశ్నలు అడుగుతా, నేను జవాబు చెప్పాను. తప్పు చెప్పవా చెవులు పిండేస్తాను. అర్థమవుతుందా? చూస్తాం. అర్థమైందా అమ్మాయి? అర్థమైందా బ్రదర్ బాబు? అర్థమైందా? ప్రశ్న అడుగుతా, చివరిలో జవాబు చెప్పాలి. నా లైవ్లో పిలిపించి చెవులు పిండుతాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. అని అన్నాడు, మానవ స్వభావముతో మీరు, మానవ స్వభావంతో మీరందరూ కూడా తీర్పులు విధిస్తున్నారు. నేను అలా కాదు, నేను అలా తీర్పు విధించను. నేను మానవ స్వభావంతో కాదు, దైవ ప్రభావము దేవుని ఆత్మ చెంత ఉండి తీర్పు విధిస్తా. అండ్ నేను తీర్పు విధిస్తే అది చివరిగా ఉంటుంది, మళ్ళీ ప్రారంభానికి రాదు. చదువు. మీరు కేవలం మానవ స్వభావమును అనుసరించి తీర్పు తీర్చుచున్నారు. నేను ఎవరిని తీర్పు తీర్చను. నేను తీర్పు చేసినాను, నా తీర్పు సత్యమైనది. ఏలన వాస్తవముగా తీర్పు చేయనది నేను ఒక్కడనే కాదు, నేను నన్ను పంపిన తండ్రియు తీర్పు చేయుదుము. ఇద్దరు వ్యక్తుల సాక్ష్యము సత్యమగునని మీకు మీ ధర్మశాస్త్రమున నేర్పించలేదా? మీ ధర్మశాస్త్రమున కూడా రాయబడి ఉన్నది కదా. ఆయన అంటున్నాడు, నిన్ను సాక్ష్యం పలుకుంటున్నాను అంటున్నావు, ప్లస్ నీకు నువ్వే వెలుగాని తీర్పు విధించుకుంటున్నావని ఫరిసయ్యులు యేసు ప్రభువుని అన్నారు. నేను అన్నాడు, నేనే తీర్పు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తీర్పు విధించా, కానీ నేను తీర్పు విధిస్తే మాత్రం అది ఒక్కడి తీర్పుగా ఉండదు. నేను, నా తండ్రి, ఏదైనా సరే నా తండ్రి నేను ఇద్దరు కలిసి తీర్పు విధిస్తాం. నీ జీవితంలో ఏదైనా తీర్పు దేవుడు విధిస్తున్నా యేసు ప్రభు ఒక్కడు విధించడు. ఎవరు కలిపి విధిస్తారు? యెహోవా తండ్రి అండ్ యేసు ప్రభు. ఈ ఇద్దరు కలిస్తే కానీ ఒక జడ్జిమెంట్ జరగదు. తండ్రికి తెలియకుండా కొడుకు ఏం చేయడు, కొడుకు తెలియకుండా తండ్రి ఏం చేయడు. తండ్రిలోనే కొడుకున్నాడు, కొడుకులోనే తండ్రి ఉన్నాడు. ఈ ఇద్దరి మధ్య త్రిరేక ఆత్మ, పరిశుద్ధాత్మ ఉంది. అప్పుడే అందుకే అంటాం త్రిరేక ఆత్మ, హోలీ ట్రినిటీ, హోలీ స్పిరిట్. ఈ మూడు ఆత్మలు కలిపితేనే పరిశుద్ధ ఆత్మ. యెహోవా తండ్రి, యేసుక్రీస్తు ఇద్దరు కలిస్తే ఒక నూతన ఆత్మ బయటికి వస్తుంది. ఏకభవించుముడు ఆత్మ, త్రియేక ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. అందుకే అన్నాడు, నీ జీవితంలో ఏదైనా తీర్పు జరిగిందంటే కేవలం అది యేసుక్రీస్తు ఒక్కరి వల్ల జరగల. యెహోవా తండ్రిని కలుపుకొని నీ జీవితంలో తీర్పు. నీలోకి అనారోగ్యం వచ్చిందంట, ఇద్దరు నూతన వచ్చింది. నీలోండి ఒక కష్టం వచ్చిందంట, ఇద్దరి వల్లనే వచ్చింది. నీలో ఏదైనా మంచి జరిగిందంట, ఇద్దరి వల్లనే జరిగింది. సో ఇద్దరు ఒకటి. యెహోవా యేషు. ఈ ఇద్దరు లేనిదే ఏదీ లేదు. తీర్పు లేదు, ఆశీర్వాదము లేదు, పవిత్ర ఆత్మ లేదు, శిక్షణ లేదు, రక్షణ లేదు, పాపాన్ని అంతం చేసే ఆత్మ, త్రియేక ఆత్మ. ఆయన అదే అంటే నా ఒక్కడి తీర్పు కాదు ఇది, మేమిద్దరం కలిసి తీసుకునే తీర్పు. మేము ఏదైనా తీర్పు విధిస్తే ఇద్దరం కలిసి తీసుకుంటాం, ఒక్కరిగా తీసుకోము. ఆయన మీ ధర్మశాస్త్రంలో రాయబడి లేదా? ఏదైనా విచారణకు వస్తే దాన్ని ఒకటికి 2 సార్లు, కనీసం 2 సాక్ష్యాలు లేనిదే
తీర్పు విధించలేరు. అందుకే మనం కోర్టుకు వెళ్తాం ఎన్నో కేసెస్ మధ్య. ఒక సాక్ష్యం సరిపోదు ఆయనకి. జడ్జ్ డిఫరెంట్ డేట్స్ ఇస్తాడు. ఒక 4-5 సాక్ష్యాలు తీసుకురామంటాడు. అందుకే మనం మామూలుగా 10,000 రూపాయలు ఎవరికైనా అప్పిచ్చినా కూడా ఒక 2 సాక్ష్యాలు పెట్టమంటాం, 2 గవర్నమెంట్ షూరిటీలు ఇవ్వు అంటాం, లేదా ఇద్దరు సంతకం తీసుకురాపో అంటాం. ఈ అక్కవారిని పక్క ఒక వెరిఫికేషన్కి వస్తే ఒక కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తే ఒక 3 ఇళ్ళు 3 సంతకం పెట్టాలి. 2-3 సాక్ష్యం పలకాలి. ఒక సాక్ష్యం సరిపోదు. ఎక్కడో భారత రాజ్యాంగం బైబిల్ని పాటిస్తుంది, ఇది నిజం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ సాక్ష్యమైనా ఒక్క సంతకం సరిపోదు, ఒక్క సంతకం చెల్లదు, 2-3 సంతకాలు కావాలి. ఒకటి నమ్మకంతో ఎలా ఇస్తాం? నువ్వు పోతే ఇంకోడు, ఆడపోతే ఇంకోడు, కనీసం 3 ఉండాలి. ఆయన అదే అంటే ధర్మశాస్త్రంలో రాయబడలేదా? ఒక 2 సాక్ష్యాన్ని బట్టే కదా తీర్పు విధించేది. నేను నా తండ్రి కన్నా ఇంకా గొప్ప సాక్ష్యం ఏం కావాలా? నేను వెలుగని చెప్పడానికి. నా తండ్రి నాకు సాక్ష్యం, నా తండ్రికి నేను సాక్ష్యం. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం, నా తండ్రి వెలుగును భూలోకంలో సృష్టించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12-13 వచనం, మీ జీవితాల్లో వెలుగు నేనే ఉన్నా, ఇద్దరం కలిసి వెలుగునిస్తున్నాం లోకానికి. ఇంకేం కావాలి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోజు ప్రిపేర్ కాలేదంటావు, వాక్యం తీసుకొస్తావు, నేను వాక్యం ఇచ్చినా టకటకని బోధించేస్తావు. ప్రిపేర్ కావాలి, ఎందుకు అబద్ధం ఆడతావు బ్రదర్ అంటున్నా సిస్టర్. I'm always prepared in Christ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసులో ఎప్పుడు స్వార్థ బోధించుకు ఆయన ఆత్మ అనేది ఎప్పుడు ఉంటుంది. ప్రైజ్ లార్డ్. చదవమాట నుంచి. నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకొనుచున్నాను, నన్ను పంపిన తండ్రియు నన్ను గురించి సాక్ష్యము చెప్పు ఉన్నాడు అని. ఎప్పుడైతే వాళ్ళు నా తండ్రి నా గురించి సాక్ష్యం చెప్పాడు, నా గురించి నేను నా తండ్రి గురించి సాక్ష్యం చెప్తున్నాను అని ఎప్పుడైతే ఆయన తేల్చి చెప్పేశాడో, నా తండ్రి గుడ్ల గురించి మాట్లాడేశాడో, 19వ వచనంలో వాళ్ళు అడుగుతున్నారు, నీ తండ్రి ఎవరు? 19వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 19వ వచనం. అందుకు వారు, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు? చూడండి, ఈ ఫరిసీయులు చూడండి ఎంత మూర్ఖులు అంటే, వాళ్ళ మాదిరి లెక్కనే వాళ్ళు కూడా సేమ్ అసలు మాదిరి లెక్కనే ఫరిసీయులు. వాళ్ళు రోజు పోయేది ఆలయానికి, గంటలు కూర్చొని ప్రార్థన చేసేది ఆలయంలోనే. ఎవరిని పూజ చేస్తున్నారు వాళ్ళు? తండ్రినే కదా. అది తెలియకుండా వచ్చి యేసుప్రభునే మనం తిరిగి అడుగుతున్నారు, మీ తండ్రి ఎవరు? యేసుప్రభు ఏం చేయాలా? నేను కనుక యేసుప్రభు జాగలో ఉండుంటే ఆ ఫరిసీయుల్ని బాగా జుట్టు పట్టి గుడికాడికి తీసుకుపోయి కట్టి బాగా కొట్టి, ఇగో నువ్వు గంటలు కూర్చొని ప్రార్థన చేసేది ఈ యెహోవా తండ్రి, నా తండ్రి అని చెప్తుంటే, నేను మానవ స్వభావుని కదా, నేను ఖచ్చితంగా పడతా, పట్టుకుంటా, కొట్టుకుంటా, తీసుకుపోయేవాడిని గుళ్ళో చూపిస్తా. కానీ యేసుప్రభు ఆయన కొట్టలేడు, చెట్టుకు బట్టి కట్టలేడు, ఆలయాన్ని దగ్గర తీసుకెళ్ళి ఆయన యెహోవా తండ్రి అని చెప్పను లేడు. అందుకే చాలా చాలా ఆత్మీయంగా సమాధానం ఇచ్చాడు, చాలా ఆత్మీయ సమాధానం. ఒకసారి చూడమ్మా. అందుకు వారు, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని అడిగిరి. అప్పుడు యేసు, మీరు నన్ను కాని నా తండ్రిని కాని ఎరగరు, నన్ను ఎరిగినచో నా తండ్రిని కూడా ఎరిగి ఉందురు అని సమాధానమిచ్చెను. ఆయన అన్నాడు, మీకు నా తండ్రి ఎవరో నిజంగా నాకు తెలియదురా బాబు. నిజంగా మా తండ్రి ఎవరని మీకు తెలిసి ఉంటే నేనెవరని మీరు అడిగేవారే కాదు. ఒకవేళ మీరు నన్ను తెలుసుకొని ఉండుంటే నా తండ్రిని ఆటోమేటిక్గా తెలుసుకునేవారు. సో మీకు తండ్రియో తెలియదు, కుమారుడు తెలియదు. ఏం తెలియకుండా గుడికాడి పోయి గుడిలో కూర్చొని గంటలు చేతులు చప్పట్లు కొట్టుకొని ఏదో బోధకుడేమో చెప్పి నేను నిన్నా అని చెప్పి ప్రార్థన చేసి వచ్చేసినావు. నువ్వు రాయిని మొక్కుతున్నావా, రప్పను మొక్కుతున్నావా, చెట్టును మొక్కుతున్నావా, పుట్టను మొక్కుతున్నావా, మనుషుని మొక్కుతున్నావా, మానవ మృగాన్ని మొక్కుతున్నావా అనేది నీకే క్లారిటీ లేదురా ఫరిసీయుడా. ఓ నా బిడ్డ, నన్నే వచ్చి నా తండ్రి ఎవరిని అడుగుతావురా? నా తండ్రియో నీకు తెలియదు. నా తండ్రి తెలిస్తే ఆటోమేటిక్గా నేను తెలిసేవాడిని. పాత నిబంధన తెలిసేవాడికి కొత్త నిబంధన పెద్ద విషయం కాదు, కానీ కొత్త నిబంధన తెలిసేవాడికి పాత నిబంధన తెలియట్లేదు. సువార్త చదివినోడు పాత నిబంధన చదవట్లా. చాలామంది యేసుక్రీస్తు అంటే తెలుసు, కానీ యెహోవా తండ్రి అంటే ఇంకెవరో తెలియదు. చాలామంది బైబిల్ చదవడం మొదలు పెడుతున్నారు, ఎక్కడి నుంచి? మత్తయి నుంచి మొదలు పెడుతున్నారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను. మరి పాత నిబంధన ఎవరు చదవాలి? వీళ్ళు నాన్న చదువుతారు ఆయన గురించి. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నిజమైన ఆయన యెహోవా తండ్రి, వాళ్ళ నాన్న యెహోవా తండ్రిని తెలుసుకోకపోతే వాళ్ళ నాన్న వచ్చారు కదా మరి. హల్లెలూయా. ఒకరోజు ఒక ఇంట్లో ఒక ఇద్దరు దైవ బిడ్డలు ఉన్నారు, తండ్రి కొడుకులు ఇద్దరు. ఎవరెవరు? తండ్రి కొడుకు. ఈ ఇద్దరికి బైబిల్ కొన్ని కాలాలుగా అసలు అర్థమవుతుంది. రోజు బైబిల్ తీసుకొని కూర్చున్నారంట, కానీ వాళ్ళకి వాక్యమే అర్థమవుతుంది. ఒక తండ్రి ఆ కొడుకు ఇద్దరు కలిసి అనుకున్నారంట, ఒక పని చేద్దాంరా, ఈ పుస్తకం చాలా లావు ఉన్నది, అందుకే మనకి అర్థమవుతుంది. ఒక పని చేద్దాం, ఈ పుస్తకాలను ముక్కలు చేద్దాం. బైబిల్ నుంచి పాత నిబంధన నేను చెప్పుకుంటా, నువ్వు చెప్పుకో. పాత నిబంధన నేను చదువుతా, నూతన నిబంధన నువ్వు చదువు. ఇందులో ఎవరికి దేవుడు తొందరగా అర్థమవుతాడో వాళ్ళు ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటారు. వీళ్ళు ఒక టైం పెట్టు, 3 months, 3 నెలలు ఆయన ఓల్డ్ టెస్ట్మెంట్ కంప్లీట్ చేయాలి, 3 నెలలు ఆయన న్యూ టెస్ట్మెంట్ కంప్లీట్ చేయాలి. ఈ న్యూ టెస్ట్మెంట్ చాలా ఈజీగా చదివేసింది, తక్కువ పుస్తకాలు కదా. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి న్యూ టెస్ట్మెంట్లో? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? నూతన నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి సార్? ఆహా, లెక్క పెడుతున్నా సార్. వెరీ గుడ్, దట్స్ వెరీ గుడ్. కెమెరా దింపాలి. చెప్పు నాయనా, లెక్క పెడుతున్నా నాయనా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? మై క్వశ్చన్ వాస్ వెరీ క్లియర్. నూతన నిబంధనలు ప్రశ్న శ్రద్ధగా విను. నూతన నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 2 books. చెప్పు. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్, రెవల్యూషన్. ఓకే. ఎన్ని గాస్పల్స్ ఉన్నాయి? ఏవేవి? ఎన్ని లేఖలు ఉన్నాయి? నీ ఆత్మీయ, నీ కన్నకు. ఓకే, నువ్వు ఆత్మీయత చెవులు పిండి గోడకు తీసుకెళ్ళి కొట్టు. బి ఎ గుడ్ మదర్. ఈ ఒక క్వాలిటీ చాలు నువ్వు పరలోకానికి ఎంటర్ కాకపోవడానికి. డోంట్ బి ఫులిష్. ఈ మాసం నేను దేవుడు బాగుగా దీవిస్తున్నా ద్వారా. యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ తల్లి తండ్రి కొడుకులు ఏం చేశారంటే బైబిల్ని సపరేట్ చేస్తున్నారు. ఓల్డ్ టెస్ట్మెంట్ ఈయన, న్యూ టెస్ట్మెంట్ ఆయన. 3 నెలల తర్వాత వస్తే కొడుకు అడుగుతున్నాడు, ఏం నాన్న నీకేమైనా అర్థమైందంట? ఏమోరా, అన్ని ప్రవక్తనే ఉన్నారు చూడు. ఏమో వెలుగు వచ్చిందంట, ఏమో ఏమో సముద్రం చీల్చబడ్డదంట, ఏమో రాయించి నీళ్ళు వచ్చిందంట, ఏమో మన్న పడ్డదంట, ఏం అర్థం కదా. కొడుకు అంట, ఏమోనైనా ఎవరో ఒకడు వెలుగని చెప్పుకొని తిరుగుతున్నాడు, సెల్లులో వేలాడి తీసుకుంటూ పశువుల పాకలో పుట్టిండు, సచ్చిండు, ఆయన తర్వాత మళ్ళీ ఇంకెవడు వచ్చిండు, ఆయన గురించి చెప్తున్నాడు, నీకేం అర్థమవుతలేదు తండ్రి. అప్పుడు ఇద్దరు కలిసి ఒక పాస్టర్ దగ్గర పోయింది. అలాంటి ఒక కాస్తంత ఏదో దేవుని ఆత్మ ఉండి ఉండనట్టు, దేవుని జ్ఞానం ఉండి ఉన్నట్టు దాంట్లో ఒక పేద పాస్టర్ దగ్గర పోయినట్టు ఇద్దరు తల్లిదండ్రులు, తండ్రి కొడుకు. పోగానే ఆయన చెప్పిండట, చూడండి అన్న, ఇట్లా కాదు, మీరు ఇద్దరు కలిసి ఓల్డ్ టెస్ట్మెంట్ చదువుకుంటున్నారు, మొత్తం బైబిల్. దీన్ని విడదీయద్దు. ఎప్పుడైతే విడదీయబడ్డదో, మీరు విడగొట్టుకున్నారు పాత నిబంధన నూతన నిబంధన, మీ ఆలోచనలు, మీ మానవ తలంపులు కూడా విడిపోయినాయి. ఇది 2 విడవడానికి కాదు, విడిపోయిన వారిని కలపడానికి ఈ గ్రంథం ఉన్నది. అటువంటి గ్రంథాన్ని విడగొట్టుకొని వచ్చారు కదా మూర్ఖులారా. కాబట్టి 2 కలిపి చదవండి అన్నారు. ఎప్పుడైతే కలిపి చదవడం మొదలు పెట్టారో 3 నెలలు అయిపోయినాయి, కానీ 3 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి 2 చదవడానికి, పాత నిబంధన నూతన నిబంధన. దాని తర్వాత వాళ్ళు బోధించడం మొదలుపెట్టిన చూడు, చాలా ఫేమస్ అయిపోయాడు. చాలా దేవుని సువార్తను బోధిస్తూ తిరుగుతూ
అప్పుడు వాళ్ళు బోధించిన ప్రతి బోధనలో ఒక మాట చెప్పారంట. ఏం చెప్పారంటే, పాత నిబంధన యెహోవా తండ్రి, నూతన నిబంధన యేసుక్రీస్తు కుమారుడు. యెహోవా తండ్రి, యేసుక్రీస్తు కుమారుడు. ఈ ఇద్దరు లేనిదే మానవుడు అనేవాడు లేడు. మనలో కూడా రెండు ఉన్నాయి, ఒకటి దైవాత్మ, ఒకటి దురాత్మ కదా. మనం రెండు ఉన్నాయి, ఆత్మ, శరీరం. ఈ రెండు కలవాలి అంటే వీరిద్దరు కావాలి. ఎవరు కావాలి? యెహోవా తండ్రి కూడా కావాలి, యేసుడు కూడా కావాలి. అందుకని అంటున్నాడు, ఓ నా ఫరిసీయులారా, మీకు నా తండ్రియు తెలియదు, నేను తెలియదు. ఎప్పుడైతే నేను మీకు తెలుస్తానో నా తండ్రి ఆటోమేటిక్గా మీకు వ్యక్తపరిచేస్తాడు. నా తండ్రి ఎవరో మీకు తెలిసిపోతాడు. ఎప్పుడైతే నా తండ్రి ఎవరో మీకు తెలుస్తుందో నేనెవరో నీకు తెలిసిపోతాను. డౌటే లేదు అందులో. 20వ వచనం. యేసు దేవాలయమున కోశాగారము వద్ద బోధించుచు వీటిలో చెప్పాను, కానీ ఎవరును ఆయనను పట్టుకోలేదు. ఏలన ఆయన గడియ ఇంకాను రాలేదు. ఎప్పుడైతే ఇవన్నీ బోధించుచున్నాడో, నేనే తండ్రి, నేనే కుమారుడు అంటే ఫరిసీయులు కానీ ధర్మబోధకులు కానీ యేసుక్రీస్తుని బంధించాలి. ఎందుకంటే ఇప్పుడు నేను పోయినా అనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన అనుకోండి ఎవరితోనన్నా, నేను యేసుక్రీస్తు కుమారుణ్ణి, నేను పరలోకం నుంచి వచ్చిన, నేను నీకు వెలుగై ఉన్నా అంటున్నా, నమ్ముతావా? పట్టి కొట్టవు, నన్ను కొడతావు. పట్టి కొడుతుంది ప్రపంచం. ఎందుకు కొడుతుందంటే ఆ ప్రపంచానికి తెలియదు సత్యం అంటే ఏమిటో. సో అప్పట్లో యేసుక్రీస్తుని పట్టుకొని కొట్టేంత అవకాశము ఉండినా ఆయన ఎవరు పట్టుకోలేకపోయారు. ఎందుకంటే ఆయన మరణ సమయం అప్పటికి ఆసన్నం కాదు. దయబిడ్డలారా, యేసుక్రీస్తే సత్యమైన వెలుగుగా మన మధ్య ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన ఉంటాడో ఈ లోకంలో ఏదైనా చేయిస్తాడు. చివరిగా కొలెషన్లకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనం చదువుతాం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. కొలెషన్లకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనం. కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అదృష్టుడై ఉన్న దేవుని నుంచి అదృష్టుడు కాదు, అదృశ్యము. అదృష్టుడు అంటే లక్కీ ఫెలో, అదృశ్యం అంటే ఆయన కనిపించట్లేదు. రెండు పదాలకి చాలా వ్యత్యాసం ఉంది అమ్మాయి. మళ్ళీ కొడితే కొట్టిన తర్వాత సరిదిద్దేందుకు కానీ చదువు. చదవని నిర్ణయించుకున్నావా? ట్రై చేయమని. Praise the Lord. 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 Hallelujah. 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 క్రీస్తు అదృష్టుడై ఉన్న, అదృష్టుడు కాదు, అదృశ్యు అనే వర్డ్ అది. అదృష్టుడు అని కాదు వర్డ్ అది. మళ్ళీ చదువు. సో ట్రై చేయి. క్రీస్తు అదృష్టుడై ఉన్న దేవుని పక్షమున రూపమును ఆయన సమస్త వస్తువులను తొలగించు ఆయన సమస్త సృష్టిలో తొలత జన్మించిన పుత్రుడు. ఆయన అదృశ్యమై ఉన్నాడు. యెహోవా తండ్రి కనిపించలేదు. ఆదాంకి, అవ్వకి, అబ్రాహాము కనిపించిన యెహోవా తండ్రి ఎవ్వరికి కనబడలా. కాకపోతే యెహోవా తండ్రిని యేసుక్రీస్తులో చూసుకున్నాం మనమంతా. ఎప్పుడైతే యేసుక్రీస్తు పుట్టారని 33 సంవత్సరాలు ఈ భూలోకంలో ఉన్న ఆ నిమిషం వరకు యేసుక్రీస్తులోని యెహోవా తండ్రిని ప్రపంచం చూసుకున్నది. ఈనాడు మనం ఎవరైనా యేసుక్రీస్తును చూడట్లేదు. ఆయన మనకు కనిపించడు. దర్శనాల్లో, కళల్లో, ప్రార్థనల్లో, ఆత్మయందు, వాక్కు అందు, వచనమందు, స్వరాలందు ఆయన కనిపిస్తుంటాడు, వినిపిస్తుంటాడు. గాడ్ ఈజ్ ఇన్విజిబుల్
but he made visible through Christ Jesus. Now Christ is invisible, but through Holy Spirit he is visible to everyone. దేవుడు యెహోవా తండ్రి కనిపించలేదు, కానీ క్రీస్తు యేసు ద్వారా యెహోవా తండ్రి లోకానికి కనిపించాడు. ఆ కాలంలో యేసుక్రీస్తు జన్మించిన ఆ కాలమున. దాని తర్వాత యేసుక్రీస్తు మనకి ఎవరు కనిపించట్లేదు, కానీ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా మనందరూ కనబడతారు. ఎప్పుడైతే మన పరిశుద్ధాత్మ వచ్చేస్తుందో, మన భాషల్లో మాట్లాడతామో, దేవుని ఆత్మను పొందుకుంటాము, క్రీస్తు యేసుని దర్శన రూపంలో మనం చూడవచ్చును. We say God is invisible, but he is visible in many ways, especially through the Holy Spirit. కాబట్టి దైవబిడ్డలారా, ఆ వెలుగుగా ఉన్న యేసు ఈ మాసమంతా నీలో ఉన్న చీకట్లను, నీలోని అప్పు సమస్యలను, నీలోని దుఃఖమును, వేదనను, అనారోగ్యమును, మిస్అండర్స్టాండింగ్స్ని, మిస్కమ్యూనికేషన్స్ని, పిల్ల చదువును, ఎటువంటి దురాత్మకు సంబంధించిన ఏ చీకటి శక్తి అయినా సరే ఈ మాసమంతా యేసుక్రీస్తుని అగ్నిలో, యేసుక్రీస్తుని వెలుతురులో నేను జీవిస్తాను. నీలోని సమస్త చీకటి శక్తులు తొలగింపబడి క్రీస్తుని వెలుగుగా ప్రకటించుకొని చూడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఆయనను వెలిగించుకో. నీ ఆత్మ, ఆయన ఆత్మతో నీవు వెలిగించుకొని నూనె లేని దీపములే కాకుండా యేసుని దివ్య దీపముగా నువ్వు వెలిగిల్లిపోనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ మాసమంతా, ఈ జూలై మాసమంతా దేవునికి ఎటువంటి కష్టము కన్నీరు ఇవ్వకుండా, దుఃఖము, వేదన, బాధన ఇవ్వకుండా, శాంతి, సమాధానము, వాక్కు, వచనము, స్తుతి, ఆరాధన, ఆయన యందు, కృపయందు, ఆయన ప్రేమ యందు, ఆయన వాక్యాన్ని, సత్యమును ఎదిగిస్తూ చీకటి శక్తి నుండి, దురాత్మ శక్తి నుండి, మాంత్రిక శక్తి నుండి, అంధకార శక్తి నుండి ఈ మాసమంతాన్ని విడిపించి రక్షించి నిన్ను సాక్షిగా ఆయన సమాధాన బిడ్డగా మలుచుకును అని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము రక్షక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తు పేరుట మీరందరూ యేసు నామములో నిత్య నిబంధన సమాధానము గల క్రీస్తుని వెలుగుతూ జీవితుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.